రాష్ట్రంలో బీజేపీని పటిష్టపరచాలని పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి సుదీర్ఘ సమావేశాలు పెట్టిన కొన్ని గంటలకే నెల్లూరు జిల్లాలో కందుకూరు నియోజకవర్గ నేత పార్టీని వీడారు. జిల్లాలో కావలిలో పార్టీ నేతగా సంచలనం సృష్టించిన పసుపులేటి సుధాకర్ పార్టీని వీడగా, తాజాగా కనిగిరిలో చంద్రబాబు పర్యటనలో కందుకూరు ఇన్ఛార్జ్ రాష్ట్ర నేత ఉన్నం నళిని తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే గందరగోళంగా ఉన్న జిల్లా బీజేపీకి నియోజకవర్గ స్థాయిలో బాధ్యతలు చేపట్టే నేతలు కరువైన సమయంలో కావలిలో పసుపులేటి కందుకూరులో నళిని దూరం కావడం ఆ పార్టీకి మరింత సంక్షోభం కలిగించేదిగా మారింది. గత కొద్ది రోజులుగా ఇందుకూరు కమలం ఇన్ఛార్జిగా ఉన్న నళిని ఆ పార్టీలోని జిల్లా నేతల వ్యవహారాలకు విసుగు చెంది నమ్ముకున్న ప్రజలకు కమలం వేదిక మీద న్యాయం చేయలేం అన్న భావనతో తెలుగుదేశం వైపు ఆకర్షితురాలైనట్టు సమాచారం. అయితే ఆమె గత ఎన్నికల్లోనే పార్టీ బాధ్యతలను సామాజిక వర్గంలో ఒంటరిగానే నిర్వహించారు. ఈసారి పోటీకి ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో ఆమె తెలుగుదేశంలోకి చేరడం కందుకూరులో అంతంత మాత్రంగా ఉన్న బీజేపీకి తీరని నష్టం కలిగించేది. నళిని భర్త ఉన్నం హరిబాబు రైల్వే అధికారిగా కర్ణాటకలో బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ నళిని కందుకూరులో పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. అయితే తెలుగుదేశం వైపు చేరేందుకు ఆమె లోకేష్ పాదయాత్రలోనే ముహూర్తం పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. పొన్నవోలు మండలంలో లోకేష్లు యువగళం క్యాంపులో కలిసి అభినందనలు తెలిపిన క్రమంలో పార్టీలో చేరే విషయమై ఒక అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. చంద్రబాబును వ్యక్తిగతంగా కలిసి పార్టీ ప్రవేశంపై అనుమతి కోరగా బాబు సమయాన్ని నిర్ణయించుకోమని తెలపడంతో శుక్రవారం నాడు కనిగిరి పర్యటనలో ఆమె పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ మార్పుపై మాట్లాడుతూ కందుకూరులో బీజేపీ వేదికగా ప్రజా సమస్యల కోసం ఎంతగా పోరాడినా న్యాయం చేయలేకపోతున్నామని, ఆ దిశలో సహచర జిల్లా నేతల సహకారం కూడా లేకుండా పోవడం విచారకరమని ఆమె పేర్కొన్నారు. అయితే బీజేపీలో పార్టీ పరంగా తనకు ఉన్నత స్థానం కల్పించారని, కానీ ప్రజాక్షేత్రంలో సరైన వేదిక కల్పించుకోలేకపోవడంతో ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు తెలుగుదేశం సరైన వేదికగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నళిని పార్టీ మార్పుతో కందుకూరులో తెలుగుదేశం పార్టీకి ఓ మేరకు ప్రయోజనం కలుగుతుందని ఆమె అనుచరులు పేర్కొన్నారు. అసెంబ్లీకి పోటీ చేయాలన్న ఉన్నం నళిని ఆసక్తి ఎలా తీరుతుందో వేచి చూడాల్సిందే.